హలో, హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీసా అండి. ఎందుకో యుద్ధం పెరిగే కొద్దీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మన మీద బర్డెన్ పెరిగినట్టు అనిపిస్తుంది నాకు. యుద్ధం పెరిగే కొద్దీ ఆ ఇజ్రాయిలో, ఇరానో, అమెరికానో, లెబనానో, గల్ఫ్ దేశాలు వీళ్ళ దుంపదగ వాళ్ళు దీపావళి టపాసులు పేల్చుకున్నట్టు పేల్చుకుంటున్నారు, బాంబులు వేసుకుని, మిసైల్స్ వేసుకుని. ఇది యుద్ధం జరిగే కొద్దీ మన మీద బర్డెనే. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మనకి ఎందుకు నాన్న అంటే, ఈ యుద్ధం మీద మనకి బిట్లు వస్తాయి. ఈ ఎగ్జామ్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తాయి, డైరెక్ట్ బిట్లు వస్తాయి. యుద్ధం మీద మనకు బిట్లు వస్తాయి. కొత్తగా చదివి ఆ బరువు మోయాలి మనం, తప్పదు. మరేం చేస్తాం? ట్రంప్ చేసిన అన్న చేసిన పెద్ద దెబ్బకి ఎలా వస్తాయి? నాకు తెలిసి మీరు రాయబోతున్న గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ, ఈ పోటీ పరీక్షల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కనీసం 10 బిట్లు వస్తాయి. 10 బిట్లు అంటే తమాషా కాదుగా. 10 బిట్లు అంటే మన రాతను మార్చే బిట్లు 10 బిట్లు వస్తాయి. అవి ఎలా వస్తాయో తెలుసా? కొన్నేమో కరెంట్ అఫైర్స్లో వస్తాయి, కొన్నేమో సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి, కొన్నేమో జోగ్రఫీ కింద వస్తాయి. ఖచ్చితంగా వీటన్నిటిని కలుపుకుంటే రాయబోతున్న మీరు ప్రిలిమ్స్లో కనీసం 10 మార్కులకి తగ్గవు. కాబట్టి యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుందాం. యుద్ధం పెరిగే కొద్దీ మనకి బిట్లు పెరుగుతుంటాయి, సబ్జెక్ట్ పెరుగుతుంటుంది, మన మీద బర్డెన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిబ్రవరి 18న మన ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా అలీ ఖొమైనీని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో వేసేసారు, మనం చూసాం. అయితే మీరు తెలుసు, మీరు కూడా ఫాలో అవుతున్నారు, బాగా వారికి మీరు ఫాలో అవుతున్నారు కదా. మరి దీనికి ఆ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సైనిక దళాలు ఆ మిసైల్ దాడికి, ఆ ఖొమైనీని చంపడానికి వాళ్ళు పెట్టిన పేరేంటి, ఆ ఆపరేషన్ పేరేంటి తెలిస్తే కామెంట్లో పెట్టండి. లేకపోతే చివరి వరకు ఈ వీడియో చూడండి. చివరిలో నేను చెప్తాను. సూర్య, నాకు చివరిలో ఒకసారి గుర్చి ఆపరేషన్ పేరు చెప్తాను. ఈ లోపు మీరు కింద టైప్ చేయండి, ఏ ఆపరేషన్ ద్వారా ఆయతుల్లా అలీ ఖొమైనీని సంయుక్త దళాలు, ఇజ్రాయెల్ అమెరికా దళాలు హత్య చేశారు టెహ్రాన్లో. అదొకటి. మీరు ఏం చదువుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ అఫైర్స్లో ఈ యుద్ధానికి సంబంధించి 2 నిమిషాలు యుద్ధానికి సంబంధించి ఏం చదువుకోవాలంటే, కరెంట్ అఫైర్స్ కింద, స్టాండర్డ్ జీకే కింద ఆ గల్ఫ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి దేశాలు, వాటి రాజధానులు చదువుకోవాలి. దేశాలు, వాటి వార్తా సంస్థలు చదువుకోవాలి. దేశాలు, అక్కడున్న మిలిటెంట్ గ్రూప్స్ గురించి చదువుకోవాలి. దేశాలు, కరెన్సీ గురించి చదువుకోవాలి. దేశాలు, సరిహద్దుల గురించి చదువుకోవాలి. ఈ వార్లో చనిపోయిన ప్రముఖులైన వాళ్ళ గురించి తెలుసుకోవాలి. రైట్? ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఆర్ నిల్వ జీకే కింద, స్టాక్ జీకే కింద మీరు చదువుకోవాల్సింది. నెక్స్ట్ సౌజన్య, దెన్ నాన్న, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మిసైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, మెరైన్ యుద్ధ నౌకలు, అందులో వాడే రసాయనాలు, ఇవన్నీ కూడా వీటి కింద మీరు ప్రధానంగా తెలుసుకోవాలి సైన్స్ అండ్ టెక్లో. ఇక జియోగ్రఫీలోకి వచ్చేటప్పటికి, అసలు మిడిల్ ఈస్ట్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, రైట్? ఆ దేశాలలో ఉన్నటువంటి ఆ సముద్రాలు, ఆవరించున్న సముద్రాలు, జలసంధులు, ఎడారులు, నదులు, ఆయిల్, అలానే ఆయిల్ ఎక్స్పోర్ట్ రూట్స్, హార్మోజ్ జలసంధిని, ఆ తర్వాత డిగో గార్షియా అని ఇంకోటి వచ్చింది. డిగో గార్షియా మీద కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఇరాన్ మిసైల్ని వదిలింది అని చెప్పి, 2 వదిలింది, ఒకటేమో రీచ్ అవ్వబోయింది, ఒకటేమో సముద్రంలో పడిపోయింది అని. కాబట్టి జోగ్రఫీ మ్యాప్ పెట్టుకుని ఈ దేశాల చుట్టూ ఏమున్నాయి, రేపు సడన్గా అడగొచ్చు, ఇరాన్ సరిహద్దుల్లో ఈ దేశం లేదు అని. అది ఇరాన్కి తూర్పు సరిహద్దులున్న దేశం ఏది అని అడగొచ్చు, పడమర సరిహద్దులున్న దేశం ఏది అని అడగొచ్చు. ఆ స్ట్రీములు ఉంటాయి, గల్ఫ్ స్ట్రీమ్స్, జలసంధులు, అవేవి ఇవి తెలుసుకుంటే రేపు మీరు సింపుల్గా 10 బిట్లు జోగ్రఫీలో, దెన్ కరెంట్ అఫైర్స్లో, దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 10 బిట్లు మనకి ఎటు పోవు. ఇప్పుడు ఇరాన్ గూఢచారి సంస్థ ఉంది,
మొసాద్ అని చెప్పి. అసలు దానికి ప్రపంచంలో తిరుగులేదు. అది ఎక్కడికైనా దూరేసి తన టార్గెట్ని రీచ్ చేస్తుంది. ఇజ్రాయిల్ వరల్డ్లోనే టాప్ గూఢచారి సంస్థ మొసాద్ అని. ఇలా మనకి ఉంటాయి పేరు. కాబట్టి యుద్ధం దేవుడి దేవల్ల ఆగిపోవాలని కోరుకుందాం. నాట్ ఓన్లీ అవర్ పోటీ పరీక్షలు బట్ ప్రపంచ శాంతి కొరకు కూడా. ఓకేనా నాన్న? కాబట్టి యుద్ధంలో ఈ కోణంలో, జోగ్రఫీ కోణంలో, కరెంట్ అఫైర్స్ కోణంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో మీరు చదువుకుంటూ వెళ్ళండి. 10 బిట్లు మనకు ఉంటాయి. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే పోటీ పరీక్షల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా సూర్య మనం కూడా మారాలి. జరుగుతున్న పరిణామాలను పసిగట్టాలి. వాటిని మీరు చదువుతున్న సబ్జెక్టులకి అన్వయించుకోవాలి. అప్పుడు వాడు ఏ మూల నుంచి ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలం. లెబనాన్ ఉంది, ఆ తర్వాత యెమెన్ ఉంది, ఒమన్ ఉంది. ఈ 2 దేశాలు వేరు వేరు. యెమెన్లో హౌతీ అనే ఒక ఆందోళన గ్రూప్ ఉంది యెమెన్లో. యెమెన్, ఒమన్ 2 పక్కపక్కనే ఉంటాయి. అలానే అల్ జజీరా అని ఉంటుంది. అది ఒక గొప్ప టీవీ ఛానల్. అల్ జజీరా అని మిడిల్ ఈస్ట్ న్యూస్ అన్నీ కవర్ చేస్తుంది. అది అల్ జజీరా అని, ZEERA. ఇది ఏ దేశానికి చెందింది అంటే ఖతార్ దేశంలో ఉంది అల్ జజీరా అనేది. ఖతార్ రాజధాని ఏదో ఉందిగా, దాంట్లో దోహాలో ఉంది అల్ జజీరా అని న్యూస్ ఛానల్. ఇలా ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆన్సర్ పెట్టనీయకుండా దూరంగా తీసుకెళ్ళి ఏదో చేయాలని చూస్తాడు. మీరు మాత్రం ఈ జియో పాలిటిక్స్, ఈ జోగ్రఫీ, ఈ సైన్స్ అండ్ టెక్, ఈ నిలవ స్టాండర్డ్ జీకే, స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఇప్పుడు రోజు న్యూస్ని మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అసలు ఏం జరుగుతుంది, వారు ఎటెటు వెళ్తుంది అనేది మాత్రం కొంచెం పట్టుకుంటే, ఒక నది ఎటెటు వెళ్తుందో దాని వెనకాలే మనం వెళ్ళినట్టు యుద్ధానికి వెనకాలే మనం వెళ్తూ ఉండాలి. మనకు అవసరం, కారణం మన లైఫ్లో సెటిల్ అవ్వాలి కాబట్టి. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీసాని. కాబట్టి మరోసారి చెప్తాను, కరెంట్ అఫైర్స్ కింద దేశాలు, జీకే కింద, రెండింటి కింద దేశాలు, రాజధానులు, దేశాలు, వార్తా సంస్థలు. ఇరాన్ ఉందనుకోండి, ఇర్నా అనే వార్తా సంస్థ. ఇరాన్ ఉందనుకోండి, టాస్నిమ్ అనే వార్తా సంస్థ. ఇరాన్ ఉందనుకోండి, అలానే మెహర్ అనేది. ఇవన్నీ వార్తా సంస్థలు. ఆ దేశాల కరెన్సీల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దేశాల సరిహద్దులు అది మ్యాప్లో చూసుకోవాలి. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ యుద్ధంలో వాడిన మిసైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, మ్యారిటైమ్ నౌకలు, ఇవన్నీ చూసుకోవాలి. జోగ్రఫీ కింద మిడిల్ ఈస్ట్కు చెందిన ఈ 13 దేశాల సరిహద్దులు, అలానే సముద్రాలు, జలసందులు, ఎడారులు, నదులు, ఆయిల్ ఎక్స్పోర్ట్ రూట్స్, ఈ దేశాల్లో పంటలు బాగా గుర్తుపెట్టుకో. ఈ దేశాల్లో ప్రధానంగా పంటలు. ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి, ఇరాను మనకి కుంకుమ క్రాప్లో టాప్ అంట. కుంకుమ పువ్వు ఉంటుంది, ఆ క్రాప్ ఇరాన్లో బాగా ఫేమస్ అంట. ఒకసారి ఎప్పుడో నేను డిగ్రీ చదివేటప్పుడు ఇరాన్, అప్పుడు జార్జ్ బుష్ ఉండే అమెరికాలో, వాళ్ళ మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు ఇరాన్లో సద్దాం హుస్సేన్ని అప్పట్లో చంపేశారు వాళ్ళు. డిగ్రీ కాదు, నా పీజీ అయిన తర్వాతే అనుకుంటా. అప్పుడు చంపేశారు. అప్పుడు జరిగిన ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇరాన్ మీద 3-4 ప్రశ్నలు వచ్చినాయి. ఇరాన్ పంటల మీద వచ్చింది, సరిహద్దుల మీద వచ్చింది. ఇరాన్లో నదులు యూఫ్రైట్స్, టైగ్రీస్. అదే కదా ఇరాన్ మెసొపటోమియా నాగరికత. ఇరాన్నేమో పర్షియా అంటారు, ఇరాక్నేమో మెసొపటోమియా అంటారు. ప్రాచీన ప్రపంచ నాగరికతల్లో ఇరాన్ మీన్స్ పర్షియా నాగరికత, మెసొపటోమియా నాగరికత, అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, and also Chinese civilization, and also Egyptian civilization. These are all civilizations, contemporary civilizations. After that, American civilizations. అవి ఉన్నాయి కదా, అమెరికా సివిలైజేషన్, మాయా సివిలైజేషన్, ఇన్కా సివిలైజేషన్, ఇవన్నీ ఆ తర్వాత రోమ్ సివిలైజేషన్ ఆ తర్వాత వచ్చింది. బట్ పర్షియా అంటే ఇరాన్, దెన్ ఇరాక్, మెసొపటోమియా సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, ఈజిప్ట్ సివిలైజేషన్, అవర్ ఇండస్ వ్యాలీ, ఇవన్నీ కూడా మ్యాప్ దగ్గర పెట్టుకోండి. ఒకే కోణంలో, ఒకే లైన్లో ఉంటాయి ఇవన్నీ. ఇటేమో పర్షియన్ సివిలైజేషన్, ఇటేమో మెసొపటోమియన్ సివిలైజేషన్, ఇటేమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇటేమో చైనీస్ సివిలైజేషన్, ఇక్కడేమో ఈజిప్షియన్ సివిలైజేషన్. ఇవన్నీ ఒకే టైం, 2 క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం. అర్థమైందా నాన్న? ఎస్. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పే టైం వచ్చింది సూర్య. అదేంటంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా సంయుక్త సైనిక దళాలు ఆయతుల్లా అలీ ఖొమైనీని చంపేశాయి. మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 18, 2026. ఆ ఆపరేషన్కి పెట్టినటువంటి పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఆపరేషన్
ఎపిక్ ఫ్యూరీ, FURY, EPIC, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, FURY. ఇది గుర్తుపెట్టుకోండి, బాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని ఎప్పుడు మీ వెంటే, మీ కొరకే, మీకు జాబ్ వస్తే సంతోషపడే వాళ్ళల్లో మీ 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 ఆప్తుల తర్వాత నేను నిలబడి ఉంటాను. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ చెల్లెళ్ళు, థ్యాంక్ యూ చిన్న తమ్ముళ్ళు. బాగా ప్రిపేర్ అవ్వండి. రైట్.